ఆదిశేషుడు చిదంబర క్షేత్రానికి వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికీ శంకరుడు తాండవం చేస్తున్నాడు. నిలబడి కూర్చుని అనేక మంది దేవతలు అనేకమైన వాద్యములను మ్రోగిస్తున్నారు. ఆదిశేషుడు ఏం చేయగలడు? ఎందుకంటే ఆయనకి కాళ్ళు చేతులు ఉండవు కదా పాముకి. ఆయన మృదంగం వాయిస్తాడా లేకపోతే వీణ వాయిస్తాడా? నిలబడి చూస్తున్నాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావని అడిగాడు ఆదిశేషుడు. మనకందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి. శంకరుడు తాండవం చేస్తుంటే మేము అనేక వాద్యములను మ్రోగిస్తాం. నువ్వేం చేస్తావు? తాండవం చూడటం తప్ప అన్నాడు. అంత మాట అన్నావు కాబట్టి నేను పరమశివుడి యొక్క శరీరంలో అంతర్భాగం అయిపోతానని శివుణ్ణి ప్రార్థన చేసి ఎగిరి వెళ్ళి ఆయన పాదమునకు మంజీరంగా చుట్టుకున్నాడు. అందుకే శివుడు అత్యంత వేగంతో తాండవం చేస్తున్నప్పుడు ఆ పాము పాదం నుంచి జారిపోకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు పాదాన్ని పైకెత్తి కొద్ది క్షణాలు నిలబెడతాడు. కొంచెం సేపు నిలబడితే ఆదిశేషుడు మళ్ళీ తిరిగి బాగా గట్టిగా చుట్టుకుంటూ ఉంటాడు. ఆ ఆదిశేషుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి విశేషాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఏదో లౌకికంగా భగవంతుని యొక్క కాలు, పరమశివుని యొక్క కాలుకు చుట్టుకున్న ఓ చిన్న పావులా అనిపిస్తుంది. కానీ నిజానికి అది కాదు ఆదిశేషుడి యొక్క స్వరూపం. అనేకమైన పర్వతాలతోటి, నదులతోటి, సముద్రాలతోటి, పీఠభూములతోటి నిండిపోయినటువంటి విశాలమైనటువంటి భూమిని అంతటినీ కూడా 1000 పడగల మీద ఆదిశేషుడు మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆయనకి బడలిక కలుగుతుంది. ఆయన అంత బడలిక కలిగినా కూడా కదలకుండా అలాగే మోస్తూ ఉంటాడు. ఆయన ఓర్పు అటువంటి. సమస్త లోకములకు పరిపాలకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి పాన్పుయి ఉండేటటువంటి ఆదిశేషుడు ఉన్నాడే, ఎవరిని స్మరించినంత మాత్రం చేత పాపములు పోతాయో అటువంటి ఆదిశేషుడు మాకు ప్రసన్నుడుగాక అంటారు. ఈ భూమినంతటినీ 1000 పడగలతో మోస్తాడు అంటే ఆదిశేషుని యొక్క విరాట్ రూపం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత పెద్ద పామో, ఎంత శక్తివంతమో మీరు ఊహ చేయొచ్చు. అటువంటి ఆదిశేషుడు శంకరుని యొక్క పాదమునకు మంజీరమై ఉంటాడు. ఆయన మెడలో ఒక పెద్ద పాము ఉండి పడగ విప్పి ఉంటుంది.